ఒక అగ్గిపుల్ల లేకుంటే ఆ రోజుల్లో కనీసం ఒక దీపం ముట్టించడానికి కూడా వీలు పడేది కాదు. అయితే స్టిల్ ఇప్పటికి కూడా అగ్గిపుల్లని మనం యూజ్ చేస్తాం. అయితే అంత చిన్నగా కనిపించే ఒక అగ్గిపుల్ల వెనకాల ఎంత ప్రాసెస్ ఉందో మీకు తెలుసు. ముందుగా కర్ర ముద్దులను తీసుకొని వాటి తోలును రిమూవ్ చేశారు. అయితే వాటిని మిషన్స్ పైన ఉంచి ఇలా లేయర్స్ గా కట్ చేసిన తర్వాత ఆ లేయర్స్ ని ఇంకో మిషన్ పైన ఉంచి వాటిని పుల్లలుగా కట్ చేస్తున్నారు. ఇలా కట్ చేసిన తర్వాత ఇవి ఒకే సైజ్ లో ఉండే విధంగా వీటిని ఫిల్టర్ చేస్తున్నారు. ఇలా ఫిల్టర్ అయిన ఈ పుల్లల్ని సంచులలో నింపుకొని వీటిని ఎండలో ఎండబెడతారు. ఇలా ఇవి ఎండలో ఎండిన తర్వాత కూడా మళ్ళీ వీటిని హీట్ చేయడానికి మిషన్ లోనికి వేస్తున్నారు. చూడండి, అవి అలా కన్వేర్ పైన ముందుకు వెళ్తూ హీట్ అవుతున్నాయి మిషన్ లో. ఇప్పుడు ఇంకొక స్టెప్ లోనికి వెళ్తున్నాయి. ఒక చిన్న చిన్న హోల్స్ ఉన్న ఆ హోల్స్ లోనికి ఈ పుల్లలన్నీ కూడా అమర్చబడుతున్నాయి. ఇలా అమర్చబడిన పుల్లలన్నీ కూడా ఇప్పుడు మసాలాలో అద్దబడుతున్నాయి. చూసారా, ఆ మిషన్ లో ఆ పుల్లలన్నీ కూడా ఎంత ప్రాపర్ గా అమర్చబడ్డాయి. వీటి మేకింగ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ మసాలాలో అద్దిన పుల్లలన్నీ కూడా డ్రై అయ్యే విధంగా ఆ కన్వేర్ ని ఆ విధంగా తిప్పుతూ ఉన్నారు. అవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క లేయర్ గా అవి బయటికి వచ్చేస్తాయి. ఇలా బయటికి వచ్చిన అగ్గిపుల్లలన్నీ కూడా సంచులలో స్టోర్ చేసుకుని వీటిని ఫైనల్ స్టెప్ లోనికి తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఇలా ఇవి పుల్లలన్నీ కూడా కన్వేర్ పైన ముందుకు వెళ్తూ ప్యాకింగ్ కి రెడీ అవుతుంది. మీరు గమనించారా, కర్రని తీసుకొని కట్ చేసి ఆ లేయర్స్ చేసేంత వరకే మనుషుల పని ఉంది ఇక్కడ. పూర్తిగా ఆ పుల్లల కౌంటింగ్ కూడా ప్యాకింగ్ కూడా మిషన్స్ చేస్తాయి. ఫైనల్ ప్రాసెస్ లో ఉన్న ఈ పుల్లల్ని ఆ మిషన్స్ పర్ఫెక్ట్ గా కౌంట్ చేసి ఆ డబ్బాలో ఫిల్ చేస్తుంది. వావ్, నిజంగా చాలా అమేజింగ్ గా అనిపిస్తుంది అగ్గిపుల్లల తయారీ. నిజంగా ఈ మేకింగ్ చూసిన తర్వాతే అర్థమైంది అగ్గిపుల్ల చిన్నదైనా దాని ప్రాసెస్ మాత్రం చాలా పెద్ద. ఇక ఫైనల్లీ అగ్గిపుల్లలు అయితే ఇలా తయారవుతాయి అన్నమాట. మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం వీటి వాడకం తగ్గింది, కానీ ఆ రోజుల్లో మాత్రం దీనికి చాలా విలువ ఉండేది.